హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్ పార్ట్ 7. ఏంటి, నేను మీకు సర్వెంట్లా కనిపిస్తున్నానా అని సీరియస్గా అడిగాడు. లేదండి అని కంగారుగా తల అడ్డంగా ఊపింది. మరి ఈ బ్యాగ్ తీసుకో అని అరిచేసరికి ఫాస్ట్గా వెళ్ళి అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని ఒక మూలకి నిలబడింది. చూడు, నువ్వు మా నాయనమ్మని నీ మాయలో పడేయొచ్చు, నన్ను కాదు. నిన్ను నేను వైఫ్గా ఫీల్ అవ్వడం లేదు. కేవలం మా నాయనమ్మ కోసం నీ మెడలో తాళి కట్టాను. నా నుండి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయకు. నా నుండి నీకు ₹1 కూడా రాదు. నువ్వు జాబ్ చేసుకుంటావో ఇంకేమన్నా చేసుకుంటావో నీ ఇష్టం. నీ అవసరాలకి నువ్వే చూసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, ఈ ఫ్లోర్కి నువ్వు నేను తప్ప ఇంకెవరూ రారు. సో ఇది క్లీన్ చేయాల్సింది నువ్వే. మెయిన్ ఇంపార్టెంట్, ఈ రూమ్లో థింగ్స్ అన్నీ నాకు చాలా ఇంపార్టెంట్. ఒక్కటి డ్యామేజ్ అయినా నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావు అని సీరియస్గా తను చెప్పాల్సింది చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. విక్రమ్ వెళ్ళిన తర్వాత అక్కడే నిలబడిపోయింది. ఒక్కరోజులో తన లైఫ్ ఏంటనేది అర్థమైంది ఆమెకి. ఆలోచనలలో ఉన్న అభికి డిస్టర్బ్ చేస్తూ తన ఫోన్ రింగ్ అయింది. తన బ్యాగ్లో ఉన్న కీప్యాడ్ ఫోన్ తీసి చూసింది. తన పిన్ని కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసింది. ఏమే, ఎలా ఉంది అత్తారింట్లో అని వెటకారంగా అడిగింది. ఆవిడ అడిగిన దానికి అభినయ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. సరేలే, నువ్వు ఉన్న చోట ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ నీ అకౌంట్లో డబ్బులెన్నున్నాయి? ఎందుకు పిన్ని అని అడిగింది. ఏంటే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు? చెల్లికి పెళ్లి కుదిరింది, పెళ్లి ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి డబ్బులు తీసి ఇవ్వాలి అని తెలియదా? లేకపోతే నాకు పెళ్ళైపోయింది, ఇంకా వీళ్ళని పట్టించుకునేది ఏంటి అని అనుకుంటున్నావా? నేను అలా ఎందుకు అనుకుంటాను పిన్ని? నేను సంపాదించింది అమూల్య పెళ్లి కోసమే కదా. అంటే నేను గొడ్డులా కష్టపడి వీళ్ళని పోషిస్తున్నాను అంటున్నావా అని గయ్యమంది. నేను అలా అనలేదు పిన్ని అని కంగారుగా అంటుంది. నీ మాటలు అలానే ఉన్నాయి మరి. సరే పిన్ని, నా అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి, రేపు బ్యాంకుకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాను అంటుంది. అది ఈ మాట ముందు తగలబడితే బాగుండేది అని విసుక్కుంటూ కాల్ కట్ చేసింది. దీర్ఘంగా శ్వాస తీసుకొని ఆ రూమ్ని చూస్తుంది. వాళ్ళు ఉండే ఇల్లంతా ఉంది. రూమ్ మధ్యలో 4 పడుకునే బెడ్, ఒక సైడ్ సోఫా, ఇంకొక సైడ్ స్టడీ టేబుల్. బెడ్ పక్కన మీడియం సైజ్ టేబుల్, దానిపైన గోల్డెన్ కలర్లో ఉన్న బుద్ధుడి విగ్రహం. వాల్కి పెయింటింగ్స్. అభినయ రూమ్ చూస్తున్నప్పుడు విక్రమ్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చాడు టవల్తో ఉన్న అతనిని చూడగానే వెంటనే తలదించుకుంది. విక్రమ్ ఓరగా ఆమెనే చూస్తూ తన తల తుడుచుకుంటున్నాడు. నేలకు రాసిచ్చేసిన ఆమెను చూసి చిటికలు వేసి పిలిచాడు. ఆ సౌండ్కి తలెత్తి చూసింది. తెల్లగా మెరిసిపోతున్న చర్మం, 6 ప్యాక్ బాడీ, మెడ వరకు ఉన్న సిల్కీ హెయిర్, బ్లూ ఐస్తో షార్ప్గా చూస్తున్న అతని చూపులకి తడబడి చూపును పక్కకి తిప్పేసింది. హలో, ఇలానే నిలబడి ఉంటావా? నిద్రపోయేది ఉందా అని అడిగాడు. పడుకుంటాను అన్న తల ఊపి చుట్టూ చూస్తుంది, ఎక్కడ పడుకోవాలా అని. ఆమె చూపుని అర్థం చేసుకుని కబోర్డు ఓపెన్ చేసి 2 బ్లాంకెట్స్, ఒక పిల్లో నేలపై విసిరి, వీటిని యూజ్ చేసుకో, ఇంకేవి ఈ రూమ్లో టచ్ చేయకు అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత మౌనంగా తన బ్యాగ్ సోఫా సైడ్కి పెట్టి విక్రమ్ ఇచ్చిన బ్లాంకెట్లో ఒకటి నేలపై వేసుకొని ఇంకోటి ఫేస్ కనిపించేలా నిండుగా కప్పుకొని పడుకుంది. విక్రమ్ వచ్చేసరికి అభినయ నేలపై పడుకొని కనిపించింది. ఎన్ని రోజులు నటిస్తావో చూస్తాను. ఏదో ఒకరోజు నీ ఒరిజినల్ బయటకు వస్తుంది, అప్పుడు చెప్తా నీ పని, కోపంగా అనుకొని ఫోన్ తీసుకుని బెడ్పై వాలాడు. ఇటు అభినయ ఆలోచనల్లో నడుమ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటే విక్రమ్ ఫోన్ చూసుకొని నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటలకు మెలకువ వచ్చింది అభినయకి. కళ్ళు నలుపుకొని చేతులు చూసుకొని బెడ్ లైట్ వెలుగులో విక్రమ్ వైపు చూసింది. బెడ్పై అడ్డదిడ్డంగా పడుకున్నాడు. బెడ్పై వేసిన బెడ్షీట్, అతను కప్పుకున్న బ్లాంకెట్ చల్లా చెదురుగా వేసేశాడు. సైలెంట్గా లేచి తన పక్క బట్టలు మడత పెట్టి నీట్గా ఒక సైడ్ పెట్టింది. విక్రమ్, ఈ ఫ్లోర్ మొత్తం నువ్వే క్లీన్ చేయాలి అని చెప్పడం గుర్తొచ్చి లేచి రూమ్ బయటకు వెళ్ళి క్లీన్ చేసి వచ్చేసరికి టైం 5 అయింది. బ్యాగ్లో నుండి ఒక శారీ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. బెడ్రూమ్ కంటే అందంగా ఉన్న వాష్రూమ్ చూసి నోరు వదిలేసింది. ఒక సైడ్ బాత్ టబ్, ఇంకొక సైడ్ షవర్, ఇంకొక సైడ్ ట్యాప్స్, సింకు ఉన్నాయి. అన్నీ కూడా తెల్లగా మెరిసిపోతున్నాయి. వాష్రూమ్లో ఎక్కడికక్కడ బటన్స్ ఉండి అర్థం కాకుండా ఉండడంతో
అక్కడ ఉన్న బకెట్ తీసుకొని వాటర్ పట్టుకొని తనతో తెచ్చుకున్న షాంపూ బాటిల్ కబోర్డ్లో ఒక సైడ్కి పెట్టి తలస్నానం పూర్తి చేసి చీర కట్టుకొని బయటకు వచ్చింది. విక్రమ్ ఇంకా లేవకపోవడంతో బెడ్ లైట్ వెలుతురులో చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని బయటకు వెళ్ళింది. రూమ్ నుండి బయటకు వెళ్ళి మెట్ల దగ్గరికి వెళ్ళి ప్లేస్లో నిలబడగానే సెకండ్స్లోనే అభినయ ఫేస్ స్కాన్ చేసి డోర్ ఓపెన్ అవ్వడంతో మెట్లు దిగి కిందకి వెళ్ళింది. ముందుగా పూజ గది శుభ్రం చేసి గార్డెన్లోకి వెళ్ళి పూలు కోసి తీసుకొచ్చి దేవుడికి పూజించింది. అప్పుడే లేచి వస్తున్న అన్నపూర్ణ గారు పనుల్లో ఉన్న మెయిడ్స్ గంట సౌండ్కి దేవుడి గదిలోకి చూశారు. అఖిల గారు చనిపోయినప్పటి నుండి ఈ ఇంట్లో ఎవరూ పూజ చేయలేదు. విమలాకి, రాజేశ్వరికి సింగారించుకొని క్లబ్ల వెంట తిరగడానికే టైం సరిపోదు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇంట్లో పూజ జరిగేసరికి అన్నపూర్ణ గారికి కంట్లో నీళ్లు వచ్చాయి. హారతి ఇవ్వడం రావడంతో హారతి ప్లేట్ తీసుకొని వచ్చి అన్నపూర్ణ గారికి ఇచ్చింది. ఆవిడ సంతోషంగా తీసుకున్నారు. ఆవిడ తీసుకున్న తర్వాత గంగకి ఇంకా మిగిలిన మేడ్స్కి హారతి ఇచ్చి హారతి ప్లేట్ దేవుడి గదిలో పెట్టి కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ ప్రిపేర్ చేసి ముందుగా అన్నపూర్ణ గారికి ఇచ్చింది. నాకు లేదా తల్లి కాఫీ అని అడిగారు కరుణాకర్ గారు. అన్నపూర్ణ గారు అందరి గురించి చెప్పడంతో చిరునవ్వు నవ్వి ఆయనకి ఒక కప్ ఇచ్చింది. ఆయన తీసుకొని పేపర్ చదువుతూ తాగుతుంటే విజయ్ గారు రావడంతో అక్కడున్న గంగకి ట్రై ఇచ్చి కిచెన్లోకి వెళ్ళిపోయింది. మామగారు అంటే గౌరవం, భయం కలగలిసిన ఫీలింగ్తో ఉందేమో, అందుకే కాఫీ ఇవ్వకుండా వెళ్ళిపోయింది అనుకున్నారు అన్నపూర్ణ గారు. విజయ్ గారు అన్న మాటలు తెలియక ఏంటి ఈ స్మెల్ అంటూ వచ్చింది విమల. ఎప్పుడైనా పూజ చేస్తే తెలిసేది ఈ స్మెల్ ఏంటనేది అని కోపంగా అన్నారు అన్నపూర్ణ గారు. భర్త అక్కడే ఉండడంతో సైలెంట్ అయింది. రాజేశ్వరి కూడా పిల్లా వచ్చి విమల పక్కన నిలబడింది. అన్నపూర్ణ గారు, విజయ్ గారు కాఫీ తాగి వెళ్ళిపోవడంతో ఏది ఆ పని మనిషి అని గంగని అడిగింది విమల. కిచెన్లో ఉన్నారమ్మా, కొంచెం కోపంగా చెప్పింది. ఏంటి సీరియస్ అవుతున్నావు? పనిదానివి పనిదానిలా ఉండు, వెళ్ళి ఆ పనిదాన్ని పిలుచుకురా అని సోఫాలో కూర్చుంది. ముందు ఈ దయ్యం పోతే కాని ఈ ఇంటికి పట్టిన పేడపోదు అని తిట్టుకొని కిచెన్లోకి వెళ్ళి అభినయకు విషయం చెప్పింది. అభినయ కాఫీ తీసుకుని విమల దగ్గరికి వెళ్ళింది. ఏంటి కాఫీ కావాలి అని అడుక్కోవాలా? నీకేం చెప్పాను, మర్చిపోయావా? లేదు మేడం, తెస్తున్నాను అంటుంది. ఈ రోజుకి వదిలేస్తున్నా, రేపటి నుండి నేను హాల్లోకి వచ్చేసరికి నువ్వు కాఫీ కప్పుతో నా చేతిలో పెట్టాలి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. మా వదిన మాటే నా మాట కూడా అని పవర్గా అంటుంది రాజేశ్వరి. ఇద్దరికీ కాఫీ ఇచ్చి వెళ్తున్న అభినయను చిటికేసి పిలిచి నెక్స్ట్ ఏంటి అని అడిగింది. జిమ్ రూమ్కి ప్రోటీన్ షేక్ తీసుకువెళ్ళాలి అంది. గుడ్, బానే గుర్తుపెట్టుకున్నావు, ఇలాగే కంటిన్యూ చేయి, తేడా వచ్చిందో అని వేలు చూపించింది. అలాగే అని మౌనంగా తల ఊపి ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసి ఒక మెయిట్ను జిమ్ రూమ్ ఎక్కడుందో అడిగి జిమ్ రూమ్ సైడ్ వెళ్ళింది. అభినయ వెళ్ళేసరికి విక్రమ్, అభయ్, క్రిష్ జబ్బలు కనిపించేలా బనియన్లు, పిక్కలు కనిపించేలా షార్ట్స్ వేసుకుని జిమ్ చేస్తున్నారు. డోర్ దగ్గర సౌండ్కి ముగ్గురు అటువైపు చూశారు. డోర్ దగ్గర ఉన్న అభినయను చూసి చేస్తున్న పని ఆపి గుడ్ మార్నింగ్ వదినా, మీరు తెచ్చారే, మెయిడ్స్ ఉన్నారుగా అన్నాడు. మన పని మనం చేసుకుంటే తప్పేముంది, అంతే కదా మీరు చెప్పేది అని మధ్యలో అందుకున్నాడు క్రిష్. అతని చమత్కారానికి చిన్నగా నవ్వింది. ఆమెని ఓరగా చూస్తున్న విక్రమ్ ఆమె చిరునవ్వుల్లో చిక్కుకుపోయింది అతని చూపు. మళ్లీ తేరుకొని తన పని తాను కంటిన్యూ చేశాడు. అభయ్ అయితే కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు ఆమెను. పింక్ కలర్ సింపుల్ శారీ, దానికి ఆపోజిట్ కలర్ బ్లౌజ్, ఫుల్ హ్యాండ్స్ది వేసుకుంది. చేతికి నిండుగా పెళ్ళైనప్పుడు వేసిన మట్టి గాజులు, మెడలో విక్రమ్ కట్టిన తాళి, నల్లటి దారానికి కృష్ణుడి లాకెట్, చెవులకి చిన్న బుట్టలు, పూజ చేసినప్పుడు బుగ్గలకు రాసుకున్న గంధంతో చాలా క్యూట్గా కనిపిస్తుంది. విక్రమ్ కూడా తన పని కంటిన్యూ చేస్తూ ఆమెను దొంగచూపులు చూస్తున్నాడు ఆమె వైపు. మధ్యలో మన పాప ఒకసారి రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి వచ్చిందండి. దానికి కారణం ఏందో ఫ్యూచర్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే కంటిన్యూ అవుదాం. జిమ్ చేయడం ఫినిష్ అవ్వడంతో విక్రమ్ అభినయ వైపు చూడకుండా తన చేతిలో ఉన్న ప్రోటీన్ షేక్ తీసుకుని తాగుతూ తన ఫ్లోర్ వైపు వెళ్ళిపోయాడు. క్రిష్ కూడా తీసుకుని వెళ్తుంటే ఆఖరిగా వచ్చిన అభయ్ తలదించుకొని నిలబడి ఉన్న అభినయను చూస్తూ ప్రోటీన్ షేక్ తీసుకోకుండా ట్రే పట్టుకున్న ఆమె చేతులపై తన చేతిని వేశాడు. ఉలిక్కిపడి
ట్రైను వదిలేసి దూరంగా జరిగింది. ఓ సారీ, నేనెక్కడో చూస్తూ పట్టుకున్నా అంటూ అభినయను కింద నుండి పై వరకు స్కాన్ చేస్తూ ఉన్నాడు. అతని చూపులకి చిరాగ్గా అనిపించి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళు వెళ్ళు, నా చేతికి చిక్కే రోజు వస్తుంది. అప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా అనుకుని అభినయ నుండి వచ్చిన పరిమళాన్ని గాఢంగా పీల్చుకుంటున్నాడు. ఏ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నావే, పిచ్చెక్కిచ్చేస్తుంది నాకు. ఎంతోమంది అమ్మాయిల్ని చూశాను, లెక్కలేనంత మందితో బెడ్ షేర్ చేసుకున్నాను. ఎవరు ఎక్కని కిక్కు కేవలం నిన్ను చూస్తేనే ఎక్కుతుంది. ఇంకా నువ్వు నా బెడ్ మీదకు వస్తే ఆ ఊహ ఊహించుకుంటేనే స్వర్గంలో ఉన్నట్టు ఉంది. ఎప్పుడు అవకాశం ఇస్తావు అనుకుని గబగబా కిచెన్లోకి పరిగెడుతున్న అభినయను చూస్తూ అనుకున్నాడు. కిచెన్లోకి రాగానే సింక్ దగ్గర ట్యాప్ ఓపెన్ చేసి అబ్బాయి పట్టుకున్న చేతిని రుద్ది కడిగేసింది. ఏమైందమ్మా, చేతిని అంతగా కడిగేస్తున్నావు అని అడుగుతుంది గంగ. బల్లి పడింది పిన్ని, అందుకే అని అసహ్యంగా చెప్పింది. అవునా, చేతి మీద కదా పడింది, ఏం కాదులే అని బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావమ్మా అని అడిగింది గంగ. నువ్వు చెప్పు పిన్ని, ఎవరికి ఏది ఇష్టం అయితే అదే అడిగింది. ఇంట్లో ఎవరెవరు ఏం తింటారో చెప్పింది. దాన్ని బట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. నైట్ విక్రమ్ చెప్పిన పని పూర్తి చేసి ఆనంద నిలయంకి రాకుండా విక్రమ్ ఇంటికి వెళ్ళిపోయాడు రుద్ర. ఇప్పుడు విక్రమ్ కోసం వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతున్న అభినయను చూశాడు. చీరకట్టులో మహాలక్ష్మిలా ఉన్న అభినయను చూస్తుంటే విక్రమ్ చెప్పిన మాటలు నిజం కావు అని అర్థమైంది. ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయాలి, విక్రమ్ విషయంలో కేర్లెస్గా ఉండకూడదు అనుకున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతున్న అభినయను చూసి, అభినయ, పని వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చేస్తారులే అమ్మా, నీకెందుకు అని అన్నారు అన్నపూర్ణ గారు. కోడలిగా తన బాధ్యత నిర్వర్తించాలి కదా అత్తయ్య, వద్దు అంటారేంటి అని అడిగింది విమల. మరి నువ్వు ఈ ఇంటి కోడలివేగా, మరి నువ్వు నిర్వర్తించావా కోడలిగా బాధ్యతలు అని వెటకారంగా అడిగారు. అమ్మా, తనేమి చదువురాని మొద్దు కాదు, నా తర్వాత మన బిజినెస్లు చూసుకునే టాలెంట్ ఉంది, వండి పెట్టడానికి చాలామంది ఉన్నారుగా అని అభినయ వైపు చూస్తూ అన్నారు విజయ్ గారు. విజయ్ అని సీరియస్గా అరిచారు. అదే అమ్మా, మెయిడ్స్ ఉన్నారుగా అంటున్నా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, గంగ వచ్చి వడ్డించు అని చైర్లో కూర్చున్నారు. మెట్లు దిగుతున్న విక్రమ్ వాళ్ళ డిస్కషన్ మొత్తం విన్నా పట్టించుకోకుండా వెళ్ళి సింగిల్ చైర్లో కూర్చున్నాడు. కళ్ళతోనే రుద్రని కూర్చోమని చెప్పడంతో వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చున్నాడు. విజయ్ గారు మాటలు విక్రమ్ విన్నట్టు వచ్చి కూర్చునేసరికి విరక్తిగా నవ్వుకుంది. అభినయ, నువ్వు కూడా వెళ్ళి దేవ్ పక్కన కూర్చో అమ్మా, బ్రేక్ఫాస్ట్ చేద్దువు అని విక్రమ్కి మరో పక్క ఖాళీ ప్లేస్ చూపించారు అన్నపూర్ణ గారు. వేడిగా వస్తున్న విక్రమ్ చూపులకి భయపడి, నేను తర్వాత తింటాను అమ్మమ్మ గారు, ఇప్పుడే కాఫీ తాగాను. కళ్ళతోనే వార్నింగ్ ఇస్తున్న విక్రమ్ని రుద్దతో పాటు విమల కూడా గమనించింది. వెంటనే అతని ఫేస్లో ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది. అన్నపూర్ణ గారు ఏమీ అనలేక కూర్చున్నారు. తినడానికి అందరూ తినేసి ఎవరికి వారు వెళ్ళిపోయారు. అభినయ తన రూమ్కి వెళ్ళి చల్లా చెదురుగా ఉన్న బెడ్ని సరిచేసి విక్రమ్ తుడుచుకొని వదిలేసిన టవల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది. బెడ్రూమ్లో అంత సగం ఉంది ఆ బాల్కనీ. చుట్టూ ఉన్న చిన్న చిన్న కుండీలలో పూల మొక్కలు, ఒక సైడ్ ఊయల, దానికి చిన్న ఆకులతో పింక్ కలర్ ఫ్లవర్స్తో ఉన్న తీగ చుట్టుకొని ఉంది. ఆ ప్లేస్ చూడగానే మనసులో భారం దిగి హ్యాపీగా అనిపించింది. టవల ఆరేసి కాసేపు అక్కడే కూర్చుంది. ఇంతలో బ్యాంకుకి వెళ్లాలని గుర్తొచ్చి అన్నపూర్ణ గారిని అడగడానికి వెళ్ళింది. ఆవిడ రూమ్ డోర్ దగ్గర నిలబడి తలుపు చప్పుడు చేసింది. బెడ్ పై కూర్చొని బుక్ చదువుకుంటున్న ఆవిడ రూమ్ బయట ఉన్న అభినయాన్ని చూసి, రా అమ్మా, నీకు పర్మిషన్ దేనికి అని చిరునవ్వుతో పిలిచారు. వెళ్ళి ఆవిడ ఎదురుగా నిలబడింది. అభినయ చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని, దేవ్ ఏమైనా అన్నాడా అని సౌమ్యంగా అడిగారు. దాంతో విక్రమ్ అన్న మాటలు గుర్తొచ్చి, ఏమీ అనలేదు అమ్మమ్మ, మా బంధం బలపడడానికి కొద్దిగా టైం పడుతుంది అని చెప్పారు అంతే అంటుంది. అభినయ మాటలను బట్టి అభినయను ఏమీ అనలేదు అని అర్థమైంది. ఎంతైనా తన మనవడు ఒక అమ్మాయి పట్ల కఠినంగా ఉండడు అనుకున్నారు. అలాగే కొద్ది రోజుల్లో ఇద్దరు ఒకటి అవుతారు అని అనిపించింది. అభినయ గురించి తెలిస్తే తన మనవడు వదిలిపెట్టడు అనుకున్నారు. ఆలోచనలో ఉన్న ఆవిడ అభినయ పిలుపులకి ఈ లోకంలోకి వస్తూ ఆమె వైపు చూశారు. అమ్మమ్మ, నేను బ్యాంకుకి వెళ్తాను, పిన్ని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అవి నా అకౌంట్లో ఉన్నాయి. దానికేముంది,
వెళ్ళిరా, డ్రైవర్ని పంపిస్తాను, కారులో వెళ్ళు అన్నారు. కారు వద్దు అమ్మమ్మ, నేను ఆటోలో వెళ్తాను, నాకు ఇబ్బందిగా ఉంటుంది కారులో అయితే. సరే నీ ఇష్టం అని ఇంకా ఏదో చెప్పాలి అని చూస్తున్న అభినయను గమనించి ఇంకేమైనా చెప్పాలా అని అడిగారు. అది నేను ఇంతకు ముందు చేసే జాబ్ చేద్దామనుకుంటున్నాను అని మెల్లగా అంటుంది. నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? నీ మొగుడు సంపాదించింది లెక్కలేనంత ఉంది అని కొంచెం గట్టిగానే చెప్పారు. నా నుండి నీకు 1 రూపాయి కూడా రాదు అని విక్రమ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి బాధను పంటి బిగున అదిమి పెట్టి, అది కాదు, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, ఆయన్ని అడిగాను వెళ్ళమన్నారు, ప్లీజ్ అమ్మమ్మ అని బ్రతిమలాడింది. సరే, మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయానికి నేను ఎందుకు అడ్డు చెబుతాను, వెళ్ళు అని చిరునవ్వు నవ్వి ఎక్కడ చేస్తున్నావు అని అడిగారు. దానికి అభినయ బ్యూటీ పార్లర్లో చేస్తున్నా, నెలకి 20,000 శాలరీ అంటుంది. ఆ శాలరీతోనే ఇల్లు అందరినీ చూసుకుంటుందంటే తన కోసం చాలా వదులుకుంది అని చెప్పొచ్చు అనుకున్నారు. అన్నపూర్ణ గారి రూమ్ నుండి బయటకు వచ్చి తన రూమ్కి వెళ్ళి బ్యాగ్లో ఉన్న ఒక కవర్, తన ఫోన్ తీసుకుని కిందకి వెళ్ళింది. ఎవరికి వారికి లంచ్ బాక్సులు పెట్టేయడంతో మిగిలిన వంట పని గంగ చేస్తాను అని చెప్పడంతో ఆనంద నిలయం నుండి బయటకు వచ్చింది. ఇంటికి కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఆటో అడ్రస్ చెప్పి ఎక్కింది. అభినయ్ ఇంటి నుండి బయటకు వెళ్లడం చూసిన అభయ్ తన కారులో ఆమెను ఫాలో చేశాడు. బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసి వాటిని కవర్లో జాగ్రత్త చేసి బయటికి వచ్చింది. అక్కడెక్కడో ఆటోలో కనిపించకపోవడంతో ముందుకు నడుస్తూ వెళ్తున్న ఆమె దారికి ఒక కారు అడ్డంగా వచ్చి ఆగింది. సారీ అండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చాలానే వచ్చాయి. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేశాను. మరి అభినయకి అడ్డంగా వచ్చిన కార్ ఎవరిది గెస్ చేసి చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.